నేను నిన్నటి నుంచి ప్రస్తావిస్తూ వచ్చింది అదే. సీట్లు అసలు ఏ లెక్కని చెప్తున్నారు వీళ్ళు? జనాభా ప్రాతిపదికన అంటారు. ఓ పక్కనేమో దక్షిణాదికి ఈశాన్యానికి పశ్చిమానికి అన్యాయం జరుగుతోంది, బీజేపీ మోసం చేస్తోంది అంటున్నారు. రెండో పక్కనేమో వీళ్ళే దక్షిణాదికి అన్యాయం చేసేలా చూస్తున్నారు. జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే 50% అన్నటువంటి చెప్పింది మోడీ. మంచి ఫార్ములా అమిత్ షా చక్కగా ప్లాన్ చేశాడు. దాన్ని చెడగొట్టి దాన్ని నాశనం చేసి మళ్ళీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా చేసి దక్షిణాదికి అతిపెద్ద అన్యాయం చేయబోతూ దాన్ని గొప్పగా కరెక్ట్ అని సమర్థించుకునేటటువంటి వెర్రితనం వాళ్ళకు ఉన్నప్పుడు జగన్ అంకెలతో లెక్కలతో కరెక్ట్గా ట్వీట్ చేశాడు, కరెక్ట్ పాయింట్ రైజ్ చేశాడు. అది మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ తన డేటాతో సహా క్వశ్చన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25 సీట్లు ఉన్నాయి. దేశ ఎంపీ సీట్లలో 4.6% వాటా. 50% చొప్పున ఎంపీ సీట్లు పెంచితే 38 అవుతాయి. 4.67% వస్తుంది దేశ ఎంపీ సీట్ల వాటా. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 34కి పడిపోతుంది, 4.03% అవుతుంది. నష్టపోయే సీట్లు 4 అవుతాయి. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. దేశ సీట్లలో 3.13% వాటా. అదే 50% చొప్పున పెంచితే సీట్లు 26 వస్తాయి. అప్పుడు 3.13% అలాగే స్టిక్ అవుతుంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 24 వస్తాయి, అంటే 2 నష్టపోతుంది. కర్ణాటకకి ప్రస్తుత ఎంపీ సీట్లు 28, దేశ ఎంపీ సీట్లలో వాటా 5.16, 50% చొప్పున పెంచితే సీట్లు 42 అవుతాయి, 5.16% అవుతుంది, అంటే సేమ్ వాటా అట్లాగే ఉంటుంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 42 వస్తాయి, అంటే వాళ్ళకైతే నష్టము లేదు లాభము లేదు. అదే సందర్భంలో కేరళ వచ్చేటప్పటికి ప్రస్తుతం 20 సీట్లు ఉన్నాయి. దేశ ఎంపీ సీట్లో 3.68% వాటా. 50% చొప్పున పెంచితే ఎంపీ సీట్లు 30 వస్తాయి, అంటే 3.68% అట్లాగే కొనసాగుతుంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీ సీట్లు చూస్తే 23 వస్తాయి, అంటే 7 నష్టపోతుంది. తమిళనాడుకి 39 సీట్లు ఉన్నాయి. దేశ ఎంపీ సీట్ల వాటా 7.18%, 50% చొప్పున సీట్లు పెంచితే ఎంపీ సీట్లు పెంచితే 59 అవుతాయి, 7.24% వాటా, అంటే 0.6% పెరుగుతుంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 50 వస్తాయి, అప్పుడు 5.87% పడిపోతుంది దేశ ఎంపీ సీట్లో వాళ్ళ వాటా, ప్లస్ 9 సీట్లు నష్టపోతుంది. అట్లాంటప్పుడు అన్యాయం దక్షిణాదికి అన్యాయం వీళ్ళు చెప్పే ఫార్ములాలో ఉంది, బీజేపీ చెప్పిన ఫార్ములాలో లేదు, మోడీ తీసుకొచ్చిన బిల్లులో లేదు. ఇవాళ మీరు దక్షిణాదికి అన్యాయం అన్నటువంటి పేరుతో సొల్లోపన్యాసాలు చెప్పి తీరా చూస్తే అసలు టైంకి దక్షిణాదికి జనాభా లెక్కల ప్రాతిపదికన చేయమంటే అన్యాయం జరుగుతుంది కదా అన్నది నిలదీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాతన అంకెలతో సహా నిన్న ట్వీట్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ అందరూ కూడా వరుస పెట్టి ట్వీట్లు చేసుకొచ్చారు. బట్ డేటా అన్నది చాలా కీలకం.